శుభోదయం. ఈనాటి విశేషం సూర్య షష్ఠి, స్కంద షష్ఠి, దశపాపహర షష్ఠి అని పేర్లు. వీటితో పాటు బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు నిత్యనూతనంగా ఈరోజు మనం చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం. వీటితో పాటు ఇంటింటా వినాయకుడి అర్చనలు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలతో పాటుగా ఈ వినాయకుడి సేవలు కూడా చేస్తున్నాం. ఈనాటి విశేషం సూర్య షష్ఠి, స్కంద షష్ఠి. వన్నిత్వస్తు హిమాద్రియా గణపతి సర్ప కుమారో రవి షష్ఠి తిథికి కుమారస్వామి ఆధిపత్యం కలిగి ఉన్నాడు. నిన్న మనం సప్తర్షి మండలాన్ని అర్చించాం. ఈ సప్తర్షి మండలంలో ఒక్క అరుంధతి మినహాయించి మిగతా 6 ఋషిపత్నులు ఈ కుమారస్వామిని పెంచి పెద్ద చేశారు. కనుక ఈ కుమారస్వామి షాణ్మాతురుడు అని పేరు పొందాడు. అటువంటి షాణ్మాతురుడిని ఈరోజు అర్చించాలి. నిన్న అరుంధతి అర్చన జరిగింది. ఈరోజు మిగతా 6 ఋషిపత్నులకు కూడా ఈరోజు మనం అర్చన చేస్తున్నాం. గమనిస్తే వినాయక చవితి సందర్భంలో కూడా ఋషిపత్నులకు కూడా నీలాపనిందులు వచ్చాయి. అగ్నిహోత్రుడి కారణంగా ఆ రోజు చదువుకున్నాం కదా. అంటే ఈ భాద్రపద మాసంలో, ప్రత్యేకించి ఈ వర్ష ఋతుకాలంలో మనమంతా కూడా ఏదో విధంగా ఏదో కారణం చేత సూర్యోదయానికంటే పూర్వమే లేవడం, కాలకృత్యాలు నెరవేర్చుకొని నక్షత్ర మండలాన్ని పరికించడం, నక్షత్ర గమనానికి అనుగుణంగా మన జీవితాన్ని చక్కబెట్టుకోవడం, ఇది ధర్మం, ఇది సనాతన ధర్మం మనకు బోధించేటటువంటి జీవన విధానం, జీవన రసాయనం అని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కుమారస్వామిని స్తోత్రం చేయాలి. దేవతలకు ఆయన మార్గనిర్దేశం చేస్తాడు. దేవసేనాధిపతి. విశేషించి కుమారస్వామి పూజ అనగానే పుట్టలో పాలు పోయడం, సర్పానికి ప్రతీకగా ఆరాధన చేయడం, అలాగే సంతానానికి ప్రతీకగా ఆరాధన చేయడం, సర్పానికి శత్రువైనటువంటి నెమలిని ఈ కుమారస్వామి వాహనంగా పొంది ఉండడం కూడా గమనిస్తూ ఉంటాం. ప్రతి నెలలో కూడా ఇలా షష్ఠి తిథి నాడు కుమారస్వామిని అర్చించాలి అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. ప్రత్యేకించి ఈరోజు సూర్య షష్ఠి. సూర్యనారాయణమూర్తి తన కుమార్తెను తన శిష్యుడైనటువంటి వానికి కూడా వివాహం చేశాడు ఇచ్చి అనేటటువంటి పౌరాణిక కథనాన్ని అనుసరించి ఆ పాపం తొలగించుకునే నిమిత్తమై సూర్యనారాయణమూర్తి స్కందుడిని అర్చించాడు అని కూడా పురాణ కథనం తెలియజేస్తుంది. తన కుమార్తె సువర్చల, తన శిష్యుడు ఆంజనేయుడు. శిష్యుడు కుమారసముడు కదా, అలాంటి కుమారసముడు శిష్యునకు కుమార్తెనిచ్చి ఇలా వివాహం చేయాలి, ధర్మాతిక్రమణ కాదా అంటే లోక ధర్మాన్ని అనుసరించి, రాక్షస సంహార నిమిత్తమై ధర్మాన్ని అనుసరించే నిమిత్తమై అలా వివాహం జరిపించాడా సూర్యనారాయణమూర్తి. వచ్చిన దోషాన్ని తొలగించుకునే నిమిత్తమై ఇలా షష్ఠి తిథి నాడు కుమారస్వామిని అర్చించాడు. అది ఈరోజే కనుక దీనికి సూర్య షష్ఠి అని పేరు. విశేషించి జ్ఞాపకం పెట్టుకుందాం. నువ్వులు, బెల్లం వీటిని దంచి ఉండ చేసి చిమ్మిలిగా సిద్ధం చేసి దీనిని కుమారస్వామికి ఈరోజు నైవేద్యంగా సమర్పించి, ఈ సమర్పించిన నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. అలాగే ఇంటింటా వినాయకుడి అర్చనలు ఇంకా కొనసాగుతున్నవి. వినాయకుడికి కూడా నువ్వులతో చేసిన పదార్థం అంటే ప్రీతి కనుక అలా గణపతికి కూడా నైవేద్యంగా సమర్పించుకున్నాం. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలలో కూడా పాలు పంచుకుందాం. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కరుణ వల్ల అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ